రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఒక్కరోజు పువ్వు పెట్టి శ్రద్ధాంజలి ఘటించిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టే అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ కానీ బయట కానీ వాళ్ళను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా మన అందరికీ గౌరవం ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో కొట్లాడితే అధికార పార్టీ తోక ముడిచిందని ఎద్దేవా చేసిన హరీష్ రావు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ గెలవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, ఆలే వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా, లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. నా అసెంబ్లీలో కూర్చొని అడ్డికి చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తుండు, ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. బట్ ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు, కాలం నిర్ణయిస్తుంది. ఈ షాద్నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే. మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు, నువ్వు వస్తావా రావా అన్నాడు. ఇక మా పటేల్ చెప్పినాక రానా, తప్పకుండా వస్తా అని చెప్పిన. సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2 అవుతున్నా ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్నగర్ ఉద్యమకారులకు, కార్యకర్తలకు మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా షాద్నగర్ నాకు బాగా సంబంధం. ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం, పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్నగర్ నియోజకవర్గం. ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్లో కార్యక్రమాలున్నా ఇక్కడ నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్లో కానీ, జలదృశ్యంలో కానీ, ధర్నాలలో కానీ, పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి మీరు వరుసగా 2 సార్లు మన అంజయ్య యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సరే మొన్న కూడా దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంతా కొడితే 7,000. చాలా కష్టపడ్డారు మీరందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగన 2 లక్షల రుణమాఫీ, రాంగన 4,000 పింఛన్, రాంగన 2,500 రూపాయలు, వడ్ల అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లేసినారు, ప్రజలు ఓట్లేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసుడే. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్లో కూడా వదిలేదు లేదు, ఎంబడి వడుడే పడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా, జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి, గంట సేపట్లో షాద్నగర్లో ఉంటా. ఎవడన్నా మీ తెరువు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా, సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్లో మీ దగ్గర ఉంటాం, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.
మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు.